హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన స్టడీ వ్లాగ్లోని టాపిక్ వచ్చి స్టడీ గురించి చెప్పట్లేదన్నమాట. నేను ఈరోజైతే ఒక జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే మొన్న రీసెంట్గా కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి అండి. అదేనండి, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మొన్న జూనియర్ ట్రైనీ డాక్టర్ని అయితే చాలా దారుణంగా ఘోరంగా అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారు కదండి. సో ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పుకుందాం ఈరోజు. సో మొన్న ఏదైతే జరిగిందో దానికి ఇంకా సరైన న్యాయం అనేది రాలేదండి. న్యాయం జరగలేదు. ఎక్కడ జరిగిందండి న్యాయం? అసలు ప్రతి ఒక్కరూ కూడా పోరాడాలండి దీని గురించి. మనకెందుకులే, మనకి సంబంధం లేదు, మనం సేఫ్గానే ఉన్నాము అని అనుకునే మ్యాటర్ కాదండి ఇది. ఏ రోజు ఎవరికి ఎటు నుంచి ఏ సిచ్యువేషన్ వస్తుందో కూడా తెలియదు. ప్రతి ఒక్క ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు మొన్న తనకి జరిగింది, రేపు నీకు జరగవచ్చు, లేదా నాకు జరగవచ్చు అండి, లేదంటే మన ఇంట్లో ఆడబిడ్డకి జరగవచ్చు. సో అప్పుడు కూడా మనం ఇంతే వదిలేస్తామా? మనకి ఎందుకులే, మనమైతే జాగ్రత్తగానే ఉంటున్నాం కదా అని ఎవరు జాగ్రత్తగా ఉండరండి. ప్రతి ఒక్క ఆడపిల్ల జాగ్రత్తగానే ఎవరైతే ఈ కిరాతకులు, మూర్ఖులు, ఎదవలు ఉన్నారో వాళ్ళ వల్ల ఏ పాపం పుణ్యం తెలియని ఆడపిల్లలందరూ బలైపోతున్నారండి. ఫస్ట్ అసలు ఇలాంటి విషయం జరిగింది అన్నప్పుడు ఎక్కడికక్కడ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు ఎలాగో ప్రాణాన్ని బలిచ్చుకున్నారు కాబట్టి అక్కడికక్కడే వాళ్ళ ఆత్మకి శాంతించేలాగా వీళ్ళని కూడా బలిచ్చేయాలండి. అప్పుడు కానీ ఇలాంటి ఘోరాలు జరగడం తగ్గవన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టు అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసేస్తేనే కానీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవ్వవండి. ఎందుకండి ఈ సిబిఐ, ఈ సిఐడి రిపోర్ట్స్ అన్నీ దేనికి పనికొస్తాయండి? అటాప్సీ రిపోర్ట్స్ దేనికి పనికొస్తాయి? అసలు ఈ పోలీసులు దేనికి పనికొస్తారు? అసలు న్యూస్ రిపోర్టర్స్ ఈ న్యూస్ కలెక్ట్ చేసుకొని వీటిని స్ప్రెడ్ చేసి అసలు దేనికి యూజ్ అండి? అసలు ఢిల్లీలో స్టార్టింగ్లో నిర్భయ కేసు అప్పుడే సరైన జస్టిస్ వచ్చుంటే ఇప్పటికీ చాలా కంట్రోల్ అయ్యేవండి. ఆ రోజే సరైన జస్టిస్ రాలేదు. ఇంకా ఇవన్నీ కంట్రోల్ చేయడం ఎవరి తరం అండి? రిపోర్ట్స్ అన్నీ వేస్ట్ అండి. అటాప్సీ రిపోర్ట్ అని, ఆ రిపోర్ట్, ఈ రిపోర్ట్స్ ఇవన్నీ వేస్ట్ అండి. మనం ఎంత పోరాడినా కానీ న్యాయం అనేది జరగదు. ఒక 10 రోజులు అలాగా కొంచెం వేడి మీద ఉంటారు, తర్వాత మొత్తం కూల్ అయిపోతుంది. మళ్ళీ ఒక 6 monthsకి మళ్ళీ ఇలాంటిది ఏదో ఒక చోట జరుగుతుందండి ఖచ్చితంగా. ఇదే నడుస్తుంది. నిర్భయ కేసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే నడుస్తుంది. ఇలాంటివి కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని బయటపడట్లేదు అనమాట. కొన్ని ఇలాగా పబ్లిక్గా పేరు ప్రఖ్యాతులున్న ఆ ప్లేసుల్లో జరుగుతున్నాయేమో బయటపడుతున్నాయి. పాపం వెనక ఏ సపోర్టు లేని వాళ్ళు, లేబర్ వాళ్ళు, వాళ్ళ దగ్గర జరిగేవి మాత్రం బయటపడట్లేదండి. గుట్టురట్టుగా జరిగిపోతున్నాయి. కేసులు క్లోజ్ చేసేస్తున్నారు. ఇలాంటివి చూసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. చిన్నవి కానీ పెద్దవి కానీ చాలా ఉన్నాయండి. బయటకు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టు ఉందన్నమాట ఈ రోజుల్లో. సో ఇలాంటివన్నీ కూడా అరికట్టాలంటే మన సిపిఆర్ సజ్జనార్ గారు ఆ రోజు ప్రియాంక రెడ్డి కేసులో అలా లైవ్లో ఎన్కౌంటర్ ఎలా చేశారో ఇలా ఎక్కడికక్కడ దొరికినట్టు ఎన్కౌంటర్ చేసి పడేయాలండి. అంతేగాని వాళ్ళ ద్వారా మనకి ఈ ఫుట్ ప్రింట్స్ ఎందుకు, ఈ అటాప్సీ రిపోర్ట్స్ ఎందుకు, ఈ మెడికల్ రిపోర్ట్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? అవతల వాళ్ళ పేరెంట్స్ని బాధ పెట్టడం తప్పితే ఇంత కిరాతకంగా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పుకొని వాళ్ళ తల్లిదండ్రుల్ని కుమిలి ఏడ్చేలా చేయడానికి తప్పితే దేనికి పనికిరావు. పోనీ వాళ్ళ వల్ల కాకపోతే, ఆ పోలీసుల వల్ల వాళ్ళ వల్ల కాకపోతే వాడిని ఆ పేరెంట్స్కి లేదంటే అక్కడ ఉన్న టీంకి అప్పచెప్పేస్తే, చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళే అక్కడికక్కడ బలి తీసేస్తారు శుభ్రంగా. అప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళకి జరిగిన అన్యాయానికి కరెక్ట్ న్యాయం జరిగిందని వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళే కొంచెమన్నా తృప్తి పొందుతారండి. మేము చిన్నప్పటి నుంచి కని పెంచి కష్టపడి రూపాయి పాపాయి దాచుకొని అప్పులు సొప్పులు చేసి డాక్టర్ని చదివించి ఈరోజు ఆ అమ్మాయి కూడా రేపో మాపో నేను డాక్టర్ని అవుతాను, నాకు లైఫ్ ఉంది అని అనుకున్న లాస్ట్ స్టేజ్లో ఇలా చేసిన ఎదవని అంత ఈజీగా ఎలా వదిలేయాలండి? అస్సలు వదలకూడదు. సో ప్రతి ఒక్కరూ కూడా
చా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. తెలిసిన వాళ్ళైతే మీరు కూడా ప్రతి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ మీద వీడియో ఖచ్చితంగా చేయండి. ఇలా ప్రతి ఒక్కరూ ఈసారి స్పందించాలన్నమాట. లేదంటే ఇలాంటివి ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. రేపు మన దగ్గరికి రావచ్చు, అదే సిచ్యువేషన్ మనకి రావచ్చు. అప్పుడు మనమైతే వదిలేస్తామా అండి? వదలం కదా. సో అందుకనే అలాంటి సిచ్యువేషన్స్ రాకముందే ఇవన్నీ ఇక్కడితో స్టాప్ అయ్యేటట్టు ప్రతి ఒక్క యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ విషయం మీద స్పందించి దీన్ని ఇక్కడితోటి స్టాప్ చేయించండి. చేతకాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, దాన్ని షేర్ చేసి అందరికీ ప్రతి ఒక్క ఆడపిల్ల ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేయండి, పోలీసులు వస్తారు. లేదంటే ఎదురు తిరిగి పోరాడండి. అంతేగాని ఎవరి చేతుల్లో బల అవ్వద్దు, తింగరతనంగా ఉండొద్దు. జాగ్రత్తగా ఉండండి, గట్టిగా ఉండండి, మాటకి మాట చెప్పేటట్టు ఉండండి బయటికి వెళ్ళారంటే. సో మన పని మనం చూసుకున్నామా వచ్చామా అంతవరకేనండి. ఈ రోజులు అస్సలు బాగాలేదన్నమాట. ఆడపిల్లలన్న ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. చిన్న పిల్ల కదా పెద్ద పిల్ల కదా అని చూసుకోవద్దు. ఏ పిల్లని కూడా బయటికి వెళ్ళనివ్వద్దు. వెళ్ళనిచ్చారంటే ఒక కన్ను వేసి ఉంచుకోండి. అస్సలు రోజులు మంచిగా లేవన్నమాట. పసిపిల్లకు కూడా సేఫ్టీ లేదు ఈ రోజుల్లో. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో వాడిని మాత్రం అడ్డంగా నరికేసి అక్కడికక్కడే వాళ్ళని బలి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. వాడి వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయాలి. వాళ్ళెవ్వరూ బ్రతకడానికి వీల్లేదు. వాళ్ళు బ్రతికి కూడా వేస్ట్. వాడికి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ చచ్చిపోవాలి. మౌమిత గారి ఆత్మ శాంతించాలని వాళ్ళ పేరెంట్స్ కూడా మనసు కుదుటపడాలి. వాళ్ళకి మంచి న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ షేర్ చేయండి.